నంద్యాలలో వైసీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజాకు పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. కొంతమంది పోలీస్ అధికారులు టీడీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పార్టీ కార్యకర్తలకు అన్యాయం జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు కదిలి వస్తాయని హెచ్చరించారు. పోలీస్ హరాస్మెంట్ ఎవరైతే అతన్ని హరాస్మెంట్ చేసినారో అతన్ని చేయగోసారి పరామర్శించడానికి, ఒక విధంగా మన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు మనోధైర్యం కల్పించడానికి యూత్కి అందరికి కూడా నిన్న మన జక్కంపూడి రాజా గారు రావడం జరిగింది. ఈరోజు కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా కూడా చేయడం జరిగింది. కానీ మేము ఉదయం నిన్ననే తిరుమల పోవడంతో ఈ ప్రోగ్రాంలో పాల్గొనలేకపోవడం జరిగింది. ఖచ్చితంగా ఎవరైనా కూడా మేమందరం కూడా పార్టీ కోసం, పార్టీ కార్యకర్తల కోసం, నాయకుల కోసం ఖచ్చితంగా ఎవరికి ఎటువంటి ఇబ్బంది జరగకుండా ఉండడానికి ఖచ్చితంగా ప్రతి ఒక్క కార్యకర్త కూడా భరోసా ఇచ్చే విధంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. కాబట్టి ఆయన అడుగుడు జాడల్లో కూడా మేము కూడా పార్టీ కార్యకర్తల కోసం, నాయకుల కోసం ఖచ్చితంగా మేము పూర్తి సపోర్ట్ చేస్తాం. కానీ తెలుగుదేశం నాయకులు, పోలీస్ అధికారులు కూడా తెలుసుకోవాల్సింది ఒకటే, అధికారం ఎవరికి శాశ్వతం కాదు. ఇప్పుడు అధికారం ఉందని మీరు చేస్తే రేపు పొద్దున అధికారం కోల్పోయిన తర్వాత, మేము అధికారం చేపట్టిన తర్వాత మీరు ఒకసారి ఆఫీసర్లు అందరూ కూడా ఒకసారి ఆలోచించాలి. తెలుగుదేశం నాయకులు కూడా ఒకసారి ఆలోచించమని వాళ్ళకి చెప్తున్నాను. మన రాజకీయ నాయకులు తెలుసుకోవాల్సింది ఒకటే, ఎవరికి అధికారం శాశ్వతం కాదు. అన్నీ కూడా చట్ట ప్రకారం చేస్తే రేపు పొద్దున ప్రజలకు బాగుంటుంది, మనకు అందరికి కూడా బాగుంటుంది. ఈ విధంగా రెడ్ బుక్ రాజ్యాంగం పెట్టి మేము చేస్తామంటే మాత్రం రాబోయే కాలంలో ఇప్పుడు మనం ఏదైతే రాజకీయ నాయకులు చేస్తా అది కూడా మనకు రిపీట్ అయితే పరిస్థితి ఎట్లా ఉంటుంది అనేది ఒకసారి ఆలోచించుకోమని మాత్రం అధికారులకు, తెలుగుదేశం నాయకులకు నేను విజ్ఞప్తి చేస్తాను.